వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఎస్ఆర్హెచ్ అండ్ డీసీ మధ్య జరిగిన మ్యాచ్ ఈరోజు అసలు అద్భుతం అని చెప్పాలి. T20 మ్యాచ్లలో ఇలాంటి మ్యాచ్ ఏ క్రికెట్ అభిమాని ఇంతవరకు చూస్తుండడు. ఏం ఆడడం, అది ప్రతి బాల్ని 6 ప్రతి బాల్ని 4 కొట్టడం అంటే అసలు అసాధ్యం. అయినా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరైన ట్రావిన్ హెడ్ అండ్ అభిషేక్ సూపర్గా ఆడారని చెప్పేసారు. అభిషేక్ ఏమో 12 బాల్స్లో 45 రన్స్ చేశాడు, హాఫ్ సెంచరీ మిస్ అయింది. కానీ వీరిద్దరు భాగస్వామ్యంలో కేవలం 3 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారని అంటే మనం తెలుసుకోవచ్చు ఇలాంటి అటాకింగ్ పొజిషన్లో వీళ్ళు బ్యాటింగ్ చేశారు బౌలర్ పైన అనేది. బౌలర్ ఏ బాల్ వేసినా కానీ ఏ బాల్నైనా అసలు గుడ్ లెంత్లో అయినా షార్ట్ బాల్ అయినా టాస్ అయినా సంథింగ్ ఏ బాల్ అయినా పర్వాలేదు, వీళ్ళ ధ్యేయం ఒక్కటే బాల్ని బౌండరీ లైన్ అవతల పంపించాలి. కేవలం బౌండరీ లైన్ బేస్ చేసుకొని ఆడారని చెప్పాలి. అసలు ట్రావిన్ హెడ్స్ అయితే అసలు ప్రతి బాల్ని పడ్డ బాల్ని బౌండరీ లైన్ బయటనే కొట్టాడు. అసలు మనకి ఇందులో చూస్తే కేవలం సింగిల్స్ 3-4 ఇలా వచ్చాయి, అది సంథింగ్ బయటకు వెళ్ళడం వల్లనే తప్ప మిగతా అన్నీ వీళ్ళు 6 4 కొట్టారు. సూపర్గా ఆడారు. అలాగే 100 కూడా కేవలం 5 ఓవర్లలో 100 రన్స్ సాధించారు. అసలు ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 అని చెప్పేసాలి. కేవలం 3 ఓవర్లలోనూ 16 బాల్లలోనే 50కి సాధించారు అని అంటే వీళ్ళు సూపర్గా ఆడారని చెప్పేసాను. అందరూ నిన్నటి మ్యాచ్ని ఎంజాయ్ చేశారు. అసలు ఇలాంటి మ్యాచ్లు ఇంకా జరగాలని ఎస్ఆర్హెచ్ అసలు ఒకానొక దశలో ఇది 380 స్కోర్ దాకా వెళ్తుంది అని అనుకున్నారు అందరూ. అంత రన్ రేట్ తోటి ఒక్కొక్క ఓవర్కి 14-15 రన్స్ తోటి వీళ్ళు బ్యాటింగ్ చేశారని అంటే అర్థం చేసుకోవాలి ఏ రకమైన అటాకింగ్ పొజిషన్, ఏ రకమైన బీభత్సమైన బ్యాటింగ్ చేశారనేది. అయితే ఒకానొక దశలో ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలర్ల పైన అసహనాన్ని కూడా వ్యక్తపరచడం అనేది జరిగింది. ఎందుకనంటే ఒకానొక దశలో పంత్ బౌలర్లకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇలా కాదు, కాస్తంత పగడ్బందీగా బౌలింగ్ చేయాలి, భారీ స్కోరు దిశగా వాళ్ళు వెళ్తున్నారు, మనం మళ్ళీ తర్వాత కట్టడి చేయడం కష్టం అవుతుందని వీళ్ళందరూ ఎన్నిసార్లు అనుకున్నా కానీ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఓపెనర్ అభిషేక్ను ట్రావిన్ హెడ్ ఉన్నాడో వీళ్ళు ఆగలేదని చెప్పేసేయాలి. అయితే ఏదైతే స్ట్రాటజికల్ టైం అయిన తర్వాత ఒకేసారి ఎస్ఆర్హెచ్ వికెట్స్ కంటిన్యూషన్గా పడడం వల్ల కొంత స్కోరు రన్ రేటు మధ్యలో తగ్గిందని చెప్పేసి కొంత స్లో డౌన్ అయింది మ్యాచ్ మొత్తం. కానీ మళ్ళీ ఎప్పుడైతే షాబాజ్ వచ్చాడో తను షాబాజ్ను సయీద్ ఏం ఆడారు వాళ్ళు కూడా ఇదే పొజిషన్లో ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో అదే పొజిషన్లో వీళ్ళు కూడా ఆడడం జరిగింది. షాబాజ్ 50 చేశాడు. ఫస్ట్ టైం అతను ఐపీఎల్లో ఒక 50 చేయడం అనేది. ఇతను 29 బాల్స్లో 50 చేశాడు, సూపర్గా ఆడాడు. అలాగే ఇప్పుడు డీసీ కూడా తీసుకుంటే డీసీ కూడా మొదట్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చింది కదా. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ 266 పరుగులు చేసింది, 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 266 రన్స్ చేసింది. కానీ నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన డీసీ కూడా మొదట్లో దాటిగానే ఆడిందని చెప్పేసారు. దాటిగానంటే కేవలం వాళ్ళు కూడా 2 ఓవర్లలో కానీ 50 దాటారు. వాళ్ళు కూడా మొదట్లో కాస్తంత అటాకింగ్గానే ఆడారు, సూపర్గా ఆడారు. కానీ చివరిలో మధ్యలో అంటే ఫస్ట్ ఓవర్లో ఒక వికెట్, సెకండ్ వికెట్లో ఒక వికెట్, అలా ఓవర్కి ఒక వికెట్ ఇచ్చుకుంటూ మధ్యలో కొంత స్కోర్ కొడుతూ వెళ్ళారు. కానీ ఎక్కడైతే వాళ్ళు కాస్త తడబడ్డారో అక్కడి నుంచి వెళ్ళి మ్యాచ్ అంతా ఎస్ఆర్హెచ్ వైపు వెళ్ళిందని చెప్పేసి ఏదేమైనా ఈరోజు మ్యాచ్ మాత్రం సూపర్గా జరిగింది. ఒకంతకు మనం T20 మ్యాచెస్ ఎలా చూడాలనేది దీనివల్ల తెలిసిపోతుంది. అసలు T20 మ్యాచ్ ఒక సూపర్గా జరిగింది, ఒక విభత్సకరమైన బ్యాటింగ్ చేశారు అని అంటే ఈరోజు ఇరువైపులా డీసీ కూడా మొదట్లో అలాగే చేసింది, ఎస్ఆర్హెచ్ దాన్ని ప్రారంభించిందని చెప్పేసేయాలి. ఇక పవర్ ప్లేనైతే ఎస్ఆర్హెచ్ కానీ డీసీ కానీ సూపర్గా వాడారని చెప్పేసేయాలి. వీళ్ళిద్దరు పవర్ ప్లేని ఈరోజు T20లో ఇలా వాడితే బాగుంటుందని చూపించారు. ఏదేమైనా కానీ ఈరోజు మ్యాచ్ చాలా బాగా జరిగింది. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ డీసీ పైన గెలిచిందని చెప్పేసేయాలి. టోటల్గా ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉండే. ఒకవేళ ట్రావిన్స్ హెడ్ కానీ అవుట్ కాకపోతే నిజంగానే భారీ స్కోర్ దిశగా వెళ్ళేది. కానీ మళ్ళీ వీళ్ళు కాస్తంత
వెనుకబడిపోయారు, మెల్లిమెల్లిగా ఆడారు కాబట్టి 266 దగ్గర 20 ఓవర్ల నష్టానికి 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో కంప్లీట్ చేశారు. సో ఇది ఈరోజు మ్యాచ్ యొక్క హైలైట్స్. చాలా బాగా ఆడారు. ఎస్ఆర్హెచ్ ఇదే రకంగా వెళ్తూ ఉంటే ఫైనల్లో కూడా వెళ్ళేసి చాలా టఫ్ పొజిషన్స్ ఉండొచ్చు. కానీ ఎస్ఆర్హెచ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక్కటి కాస్త వీక్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పేసి ఏ బ్యాట్స్మెన్ ఓపెనర్ నుంచి వెళ్ళి మనకు 6 డౌన్ వరకు కూడా చాలా సూపర్గా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళు స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఈ ఎస్ఆర్హెచ్ టీంకు తిరుగులేదని చెప్పేసాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.